దేవుని యొక్క నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరైతే ప్రార్థన అవసరాలు తెలియపరుస్తూ ఉన్నారో మా యొక్క అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని నేను బ్రతిమాలుకునిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క వాక్యము ప్రారంభిస్తుండగా మరి ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య పరిచర్లకు వెళ్దాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ యొక్క సమయమందు నీ యొక్క వాక్యము విత్తుచుండగా నీవు మాకు తోడుగా ఉండి నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా అందరి హృదయాలతోటి సూటిగా తేటగా మీరు మాట్లాడతారని, మా పాపములన్నీ క్షమిస్తారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయమందు మన యొక్క వాక్యాంశము దేవుని వాక్యము అర్థము చేసుకున్నట్ట. దేవుని యొక్క వాక్యము అర్థము చేసుకున్నట్టే కాదు, కానీ విధేయత మనం చూపించాలని ఈ యొక్క వాక్యాంశముగా మనకి కనబడుచు ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతలు 15వ అధ్యాయము 14వ వాక్య భాగంలో ఇలాగున తెలుపబడుచున్నది. బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెదుకును, బుద్ధిహీనుల మూఢత్వము భుజించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి, రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానము కలిగిన వాడు, రెండవది మూఢత్వము కలిగిన వాడు. అనగా మూఢత్వం అంటే దేవుని యొక్క వాక్యము ఎరగని వంటి వాడు. వీరు కూడా దేవుని యొక్క మందిరానికి వస్తారు, కానీ దేవుని యొక్క వాక్యము సారాంశము అలాగనే దేవుని యొక్క ఆ వాక్యంలో అర్థం ఏంటన్నది వీరు గ్రహింపరమాట. అయితే ప్రియ బిడ్డలారా, ఈ యొక్క మొదటి లైన్ లో మనం చూసుకున్నట్లయితే బుద్ధిమంతుని మనసు జ్ఞానమును వెదుకును. మనము జ్ఞానము అన్న వెంటనే మనకి ఒక వ్యక్తి మనకి జ్ఞాపకం వస్తారు. ఆ వ్యక్తి సొలొమోను రాజు. దేవుని యొక్క మందిరంలో ఆయన గోజాడి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశాడంటే, నాకు రాజ్యములు కావాలి, నాకు భూములు కావాలి, మరి నేను రాజ్యాధిపతిగా నేను ఎన్నో ఏళ్ళు పరిపాలించాలి అని ఆయన అడగలేదు. కానీ ప్రభువు నాకు జ్ఞానము కావాలి అని ఆయన అడిగిన వెంటనే చక్కటి జ్ఞానము, పరలోక జ్ఞానము ఆయనకి అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ జ్ఞానాన్ని బట్టి ఆ ప్రక్క ఉన్న రాజులు కూడా ఇతని దగ్గరకు వచ్చి ఆ జ్ఞానాన్ని పరిశీలించినట్లుగా మనము వాక్య లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రియ బిడ్డలారా, ఈ యొక్క నేటి దినంలో మనకి జ్ఞానము కరువుగా ఉన్నట్లయితే, యాకోబు పత్రికలో కూడా మనం చూసినట్లయితే జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉన్నాయడలా నన్ను అడుగుము అని దేవుని యొక్క వాక్యములు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. మనకి జ్ఞానం లేదనుకోండి, జ్ఞానాన్ని దేవుని యొద్ద మనం అడగాలి. ఈ రోజున మనము ఏదైనా అవసరత కలిగి ఉన్నది అనుకోండి, వెంటనే మనుషులను అడుగుతూ ఉన్నాం. వారు తీర్చడము తీర్చకపోవడము అది సెకండరీ, కానీ మనము మనుషులను అడుగుతున్నాం. ఎక్కువగా మనుషుల మీద ఎక్కువగా మనము ఆధారపడుచున్నాం దేవుని మీద కంటే. క్రైస్తవ బిడ్డ అని పేరు పొందుకుంటున్నాము, కానీ దేవుని మీద మాత్రము ఆధారపడే స్థితి మనకి ఉండటం లేదని ప్రభు పేరిట మిమ్మల్ని మరి హెచ్చరిస్తూ ఉన్నాను. మనము ఎక్కువగా ఆధారపడవలసినది ఎవరి మీద అంటే దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి. మూర్ఖులైతే దేవుని మీద ఆధారపడరు, మనుషుల మీద మాత్రమే ఆధారపడతారు. ఈ రోజున మనుషుల మీద నీవు ఆధారపడుతున్నావా? దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నిన్ను నడిపించేవాడు ఆయనే, నీ శ్రమల్లో తోడుగా ఉండేవాడు ఆయనే, నీ బాధల్లో తోడుగా ఉండేవాడు ఆయనే, నీకు గాయము పెట్టిన గాయము తీర్చేవాడు ఆయనే, సమాధానము నెమ్మది సమస్తము ఇచ్చేవాడు ఆయనే. నీ ఎదుట ఉండగా ఆయన మీద ఎందుకని లక్ష్య పెట్టడం లేదు? నిర్లక్ష్యం చేస్తున్నాము దేవుని. మనము ప్రతిదినము దేవునికి వాక్యము ధ్యానం చేస్తూ ఉన్నాం, ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం, అయినను కూడా మన యొక్క ఆంతర్య పురుషుడు నూతన పరచబడటం లేదు. ఎందుకంటే మన యొక్క ఆలోచనలు లోకపరమైన ఆలోచనలుగా ఉన్నాయి, లోక జ్ఞానముగా ఉన్నది. దేవుని యొక్క జ్ఞానము చాలా స్వల్పముగా మనలో ఉంటున్నది. మన యొక్క జ్ఞానాన్ని బట్టి మనము తిరుగులాడుచున్నాం, కానీ దేవునికి జ్ఞానంతో మనం ఉన్నట్లయితే ఆ సొలొమోను రాజుని చూడటానికి ఎంతమంది రాజులైతే వచ్చున్నారో, ఎన్ని రాజ్యాలు అతని వైపు చూస్తున్నాయో అలాగున నిన్ను కూడా చూడబోతున్నాయి. దేవుని యొక్క జ్ఞానము నీలో ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క బిడలారా, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క ప్రజలుగా ఉన్న మనము దేవుని యొక్క జ్ఞానము లేని ఎడల మనము మూర్ఖ స్వభావంతో మనం ఉండగలమండి. ఏమండి, ఇక్కడ 2వ లైన్లో ఏమంటున్నది? బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. దేవుని యొక్క వాక్యం ఏమంటున్నది? దేవుని యొక్క వాక్యాన్ని భుజించాలంటున్నారు. అయితే ఇక్కడ 3 ఏం చేస్తారు? భుజిస్తున్నారు. ఏం భుజిస్తున్నారంటే వారు బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. వారు మూఢత్వాన్ని భుజిస్తారు. దేవుళ్ళు ఉన్నవారైతే దేవుని యొక్క జ్ఞానాన్ని వారు భుజిస్తారు. మూఢత్వంలో ఉన్నవారు ఏం భుజిస్తారంట? మూఢత్వాన్ని భుజిస్తారు. ఈరోజు దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నాము అంటున్నారు, కానీ ఏమండి ఎన్నో సిద్ధాంతాలు వారి కుటుంబంలో కనబడుతూ ఉన్నాయి. ఏమండి ఈ సైన్యంలో ఇది ఉండాలని, ఏమండి దక్షిణాన అది ఉండాలని, ఇల్లు ఇలా కట్టాలని, అలా కట్టాలని, ఇన్ని ద్వారబంధములు ఉండాలని, ఇన్ని కిటికీలు ఉండాలని, ఏమండి ఇన్ని కిటికీలు లేకపోతే, ఇన్ని ద్వారబంధాలు లేకపోతే యజమానుడు చనిపోతాడని, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో మూఢత్వాలు ఈ యొక్క క్రైస్తవ కుటుంబంలో ఉంటూ ఉన్నాయి. ఈ క్రైస్తవ కుటుంబంలో ఉన్నాయంటే వారు మూఢత్వంతో ఉన్నవారే, లోకానుసారముగా జీవిస్తున్న వారే. దేవుని యొక్క జ్ఞానము వారిలో కొంతైనను లేదు. ప్రియ దేవుని విశ్వాసి, ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఒకవేళ మూఢత్వము కలిగి, ఇటువంటి సిద్ధాంతములు కలిగి నీ జీవితాల్లో ఉన్నావా? అయితే ఈ సమయమందు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఈ యొక్క సిద్ధాంతాలను బట్టి నీవు భుజిస్తున్నావేమో, దేవుడు నీకు తోడుగా ఉండడు. ఈ యొక్క స్వల్పమైన ఆనందము కొరకు, స్వల్పమైన ఈ యొక్క ఆలోచన వచ్చిన వెంటనే ఆ యొక్క సిద్ధాంతాలతోటి వెళ్ళిపోతున్నావంటే దేవుడు నిన్ను విడిచిపెట్టే సమయం రాబోచు ఉన్నది. దేవుని యొక్క రాకడ వచ్చినదంటే ఈ సిద్ధాంతాలతో నీవు ఉన్నావంటే దేవుడు తప్పక నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇతనెవరు నాకు తెలియదు అని అంటాడు ఆయన. ప్రియ దేవుని సంగమా, క్రైస్తవ సంఘమని పిలిపే కాదు, కానీ క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే దేవునికి జ్ఞానము మనము భుజించవలసినది. ఏమండి ఈ రోజున దేవుని యొక్క వాక్యము మనము నెవరు వేస్తున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నామా? ప్రతి నిత్యము, ప్రతి సమయంలో, ఏమండి సమయం దొరికినప్పుడల్లా మనము మొబైల్ పట్టుకుంటూ ఉన్నాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లు చూస్తూ ఉన్నాం, లేకపోతే ఫేస్బుక్ మనం చూస్తున్నాము, లేకపోతే ఇతరులతోటి చిట్ చాట్ చేస్తూ ఉన్నాము. కానీ దేవుని యొక్క వాక్యము మనం చదవటం లేదు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఇలాగున నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుని యొక్క జ్ఞానం ఎలాగున మనం భుజించగలము? అన్యులు ఏదైనా వచ్చి చెప్పిన వెంటనే, ఇదిగో నీ యొక్క ద్వారబంధములు ఇన్ని ఉండాలి, లేదంటే ఈ యొక్క గృహం ఇలా ఉండాలంటే వింటావు. దేవుని యొక్క వాక్యములు నీలో ఉందనుకోండి, ఏమన్నా నీలో ఉన్నదనుకో, మరి ఎవరు ఏం చెప్పినా కూడా దేవుడు చూసుకుంటాడులే, సమస్తము దేవుడే చేస్తాడులే అని నీవు అనుకుని వారికి బదులిస్తావు. యేసు ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉండి బయటికి వచ్చిన వెంటనే ఆయనను సాతానుడు శోధించాడు. ఈ రాళ్లను రొట్టిగా మార్చి తినమంటూ ఉన్నాడు. మరి 40 దినాలు అంటే మాటల 40 దినాలు ఆయనకి ఎటువంటి ఆహారం లేదు గనుక సాతానుడు ఆహారాన్ని చూపించి ఉన్నాడు. ఆహారాన్ని చూపించి శోధిస్తూ ఉన్నాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యములు చూపించి, దేవుని యొక్క వాక్యముల ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా వానికి బదులిచ్చి ఉన్నాడు. ఈ రోజు కూడా మనము ఎవరైనా మనకి ఇటువంటి లోకానుసారమైన మాటలు చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యములు వారికి బోధించాలి. అప్పుడు వారు వెనుక తిరుగుతారు. మనమే వారిలోకి వెళ్ళిపోతున్నామండి. అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం మనం. దేవుని యొక్క వాక్యంలో మనం లేని ఎడల వారు ఏమి చెప్పినా మనం వెంటనే వింటాం. ఎందుకంటే మనలో వాక్యం లేదు కదా, మనలో జీవాహారము లేదు కదా, మనలో బలము లేదు, శక్తి లేదు కదా. వెంటనే వారికి లొంగిపోతూ ఉంటామాటండి. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, ఇప్పటి నుంచి అయినా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసి వాక్యము హృదయంలో పొందుపరుచుకున్నట్లయితే దేవుడు తప్పక మనకి చక్కటి జ్ఞానము ఆయన అనుగ్రహిస్తాడు. అలాగనే ఈ యొక్క సామెతలు 16వ అధ్యాయము 22వ వాక్య భాగంలో చూసినట్లయితే ఇక్కడ తెలివి గల వానికి వారి తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. ఏమండి మనం ఈ యొక్క లోకానుసారముగా ఉంటే దాని ద్వారా మనకి శిక్ష మనం అనుభవించగలం.
మన యొక్క క్రియ మూలముగానే మనకి శిక్ష వస్తుంది. ఫలానా దినమందు ఈ క్రియ చేస్తున్నావు కాబట్టి నీకు ఈ యొక్క దినమందు శిక్ష విధించున్నానని దేవుడు స్వయంగా చెప్తాడు. ఏమండి, అందుకని అంటున్నాడు, తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట. నీరని ఊట ఉన్నప్పుడు ఆ యొక్క ఊటలోంచి నీరు వస్తూనే ఉంటది. ఒకవేళ దేవుళ్ళు తెలివి గల వానిగా నీవు ఉన్నావంటే నిత్యము ఆ యొక్క తెలివి విరజిమ్ముతూ ఉంటారు. ఏమండి, సొలొమోను కూడా అటువంటి తెలివిని పొందుకున్నాడు, అటువంటి జ్ఞానం పొందుకున్నాడు. ఏ రాజు వచ్చి పరీక్ష చేసిన వెంటనే, ఏమండి, ఎన్నో ప్రశ్నలు వేసిన వెంటనే సొలొమోను రాజు బదులిచ్చేవాడు. ఇటువంటి జ్ఞానము ఎక్కడి నుంచి ఇతనికి వచ్చి ఉన్నది? ఇతను మనకులాగానే ఒక మానవుడు కదా, మనకులాగానే ఒక రాజు కదా. ఈ యొక్క జ్ఞానం ఎలా వచ్చి ఉన్నది? నిజమైన దేవుణ్ణి ఇతను పూజిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు కాబట్టి ఆ దేవుడు ఇతనికి జ్ఞానం ఇచ్చి ఉన్నాడని ఎంతో మంది రాజులు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. నీకు సాక్ష్యం ఉన్నదా? దేవుని యొక్క మందిరానికి వెళ్తాడండి, దేవుని యొక్క మందిరానికి వెళ్తాడండి. ఇతను ఆమె చాలా తెలివైన వారండి, మంచి జ్ఞానము కలిగిన వారండి, స్వస్థతలు పొందుకున్న వారండి అని ఒక సాక్ష్యము మనలో ఉన్నదా? ప్రార్థించిన వెంటనే గొప్ప కార్యములు జరుగుతాయని ఒక సాక్ష్యము మనలో ఉన్నదా? దేవుని యొక్క మందిరానికి వెళ్తాడు కానీ బుద్ధి మాత్రం మార్చుకోలేదని ఒక సాక్ష్యం అనుకుంటున్నారు. అవునంటారా కాదంటారు? నిజము. దేవుణ్ణి మనము అవమానపరుస్తున్నాం. దేవుని యొక్క మందిరానికి వెళ్ళి, ఏమండి, మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ లోకంలో మనం తిరుగుతూ లోకంలో ఉన్న వారికి ఎలా మనం కనబడుతున్నాం? వీడు మందిరానికి వెళ్తారు కానీ ఆ బుద్ధి మాత్రము మారలేదని చాలా మంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్ళడమే కాదు కానీ మందిరంలో చెప్తున్న వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మన యొక్క బుద్ధి మారుతుంది. అలాగనే దేవునికి జ్ఞానము మనకి అనుగ్రహిస్తాడు. అలాగనే 2వ లైన్లో ఏమంటున్నాడు దేవుడు? మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. మనకు క్రియలు బాగోకపోతే దేవుడు మనకు శిక్ష విధిస్తాడు. వెంటనే ఆయన విధించటం లేదండి. పూర్వకాలంలో అయితే, పాత నిబంధనలో అయితే శిక్ష వెంటనే వచ్చేది. ఏమండి, ఏదో కుష్టి వ్యాధు లేకపోతే ఏదో సమస్యలు వచ్చేవి వెంటనే. కానీ ఈ యొక్క నేటి దినంలో కృపాకాలంలో మనం ఉన్నాం. ప్రభువు వారు మన పక్షముగా ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, అతన్ని క్షమించు, ఆమెను క్షమించు అని మన పక్షముగా ఆయన నిలబడి ఉన్నాడు ప్రభువులు వారు. అందుకనే వెంటనే మనకి ఎటువంటి శిక్ష రావటం లేదు. పాత నిబంధనలు అయితే వెంటనే మరణము లేదంటే భయంకరమైన శిక్ష విధించేవారు. లేదంటే దేవుని యొక్క నామంలో వారు నీతిగా యథార్థవంతులుగా లేకపోయినట్లయితే వారి యొక్క సమాజంలోంచి వారిని నెట్టివేసేవారు. అలాగనే ఈ యొక్క సమాజంలో జరుగుతున్నదా? నీవు వ్యభిచారివైనా, మోసగాడివైనా, దేవుని యొక్క నామాన్ని అవమానపరిచిన సమాజంలో నీవు ఉంటున్నావంటే అదంతా దేవుని యొక్క కృప. ఏమండి, నీ యొక్క శక్తి కాదు, నీ యొక్క ధనము కాదు, నీకున్న బ్యాక్గ్రౌండ్ కాదు, దేవుని యొక్క ప్రేమను బట్టి మనం అందరం సజీవ లెక్కలో ఉన్నాం. ఈ ప్రేమను బట్టే, మనము కనికరం బట్టే మనం మార్పు చెంది, ప్రభు ఇంతకాలం నన్ను చూస్తున్నావు కాబట్టి నీ జ్ఞానము నాకు కావాలని ఆయన అడిగినట్లయితే మనకి ఆ శిక్ష ఉండదు. ఏ శిక్ష? మూఢత్వము, వారి యొక్క మూఢత్వమే వారికి శిక్ష. ఈ రోజున ఆ శిక్షను పొందుకోకుండా మనం తప్పించుకోవాలంటే ప్రభు యొద్దకు మనం రావాలి. ప్రభుతో మనము సహవాసము కలిగి ఉండాలి. వాక్యాన్ని మనము అర్థం చేసుకుని విధేయతతోటి మనము దానిని అవలంబించినట్లయితే, అనుసరించినట్లయితే దేవుడు మనలను దీవిస్తాడు. అలాగనే ఇక్కడ అపోస్తల కార్యాలు కూడా మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 22వ వాక్య భాగం ఒకసారి మనం చూద్దాం. అప్పుడు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 22వ వాక్య భాగం. అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని
చెరసాలను వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాలలోనికి తోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేరి, ఖైదీలు వినిచుండేరి. ఇక్కడ ప్రియదేవులారా, పౌలు శీలలను మరి చెరసాల్లో బంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి కాళ్ళకి సంకెళ్ళు వేశారు. అయినను కూడా దేవుని ఆరాధన చేస్తున్నారు. వారి యొక్క హృదయాలతోటి, వారి యొక్క హృదయములతోటి దేవుడికి సమర్పించుకుని ఉన్నారు. అయితే వారి యొక్క ఆరాధన ఎలా ఉన్నదో తెలుసా? అక్కడున్న ఖైదీలను కూడా మార్చే రీతిగా ఉన్నది. వారి యొక్క పరిచర్య, వారి యొక్క కట్టు బొట్టు ఇవన్నీ ఎలా ఉన్నదంటే ఖైదీలను మార్చే రీతిగా ఉన్నది. ఈ యొక్క భటులు అనగా ఆ యొక్క చెరసాలలో బంధించిన ఆ యొక్క చెరసాల అధికారులు వారిని ఎంతగా బాధించినా కూడా ప్రభువే మమ్మల్ని తప్పిస్తాడనే ఒక ఆలోచన వారికి ఉన్నది. అటువంటి ఆలోచన బట్టి స్తుతిస్తూ ఉన్నారు. ప్రభువా, నీవే గొప్పవాడివి, నీవే కేడెము, నీవే దుర్గము అని వారు కీర్తిస్తూ ఉన్నారు. అలాగున కీర్తిస్తున్నప్పుడు అక్కడున్న ఖైదీలు కూడా మారు మనసు పొంది ఉన్నారు, విధేయత చూపించున్నారు. వారి యొక్క మాటలు బట్టి, వారి యొక్క కీర్తనలు బట్టి విధేయత చూపించి ఉన్నారు. ఈ రోజున పాటలు పాడుచున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్య పరిచర్య చేస్తున్నాం, ఎన్నో విధాలుగా సంఘములు చేస్తూ ఉన్నాం సాక్ష్యాలు. అయినను కూడా మనకి విధేయత అనేది లేదు. విధేయత చూపిస్తున్నామా? విధేయత మనం చూపిస్తున్నట్లయితే వాక్యము చక్కగా మనకి అర్థమవుతుంది. ఆ వాక్యము మనకి అర్థమై ఉన్నదంటే మన యొక్క హృదయాలు కూడా, మన యొక్క జీవితము కూడా దేవుల్లో బహుగా వాడబడుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు. ఈ యొక్క దినమందు నాయన మాకు ఇచ్చిన వాక్యము బట్టి నీకు వందనములు ప్రభువా. ఈ వాక్యానుసారంగా మేమందరం జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మరి వాక్యంలో వినుచున్న వారిని, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ప్రార్థన కోరి ఉన్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకిస్తున్నట్టు ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా దూరదేశం నుంచి రానే ఉన్న గౌరీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆవిడకి మీరు సహాయం చేసి ప్రభా, ఆ యొక్క వీసా విషయంలో, ఆ పాస్పోర్ట్ విషయంలో ప్రభువా, వారి యొక్క ప్రయాణ కాల విషయంలో ప్రభువా, ఎటువంటి అభ్యంతరము, ఎటువంటి ఆటంకములు లేక ప్రభా చక్కగా స్వదేశానికి నైనా వారు రావడానికి సహాయం చేయండి. ఎక్కుచున్న వాహనం నుంచి దిగుచున్న వాహనం వరకు వారికి తోడుగా ఉండండి ప్రభువా. అలాగనే అనారోగ్యంగా ఉన్న చిన్నబాబు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ వేసుకున్న మందులు కానీ, తినే తిండ్లు కానీ, త్రాగే పానీయంలో బిడ్డకి మీరు సహాయం చేసి చక్కటి ఆరోగ్యవంతులుగా వారిని తీర్చిదిద్దుతానని చూన్నాం. అలాగనే గర్భఫలంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అలాగనే ప్రభా, గర్భఫలము కొరకు ఎదురు చూస్తే వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాలిస్తున్న తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభువా, నా కుమార్తె కొరకు ప్రార్థించినప్పుడు నేను మరి బిడ్డకి చక్కటి స్వస్థతను మీరు అనుగ్రహించి ఉన్నారు. లెక్కలేని స్తుతులు, స్తోత్రములు. ఇంకడు బిడ్డకి స్వస్థత మీరు అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి ప్రభువా. చక్కటి ఆకలిని బిడ్డకి మీరు పుట్టిస్తానని ఉన్నాం. అలాగనే ప్రభా, మరి ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న వారిని, అలాగనే ప్రభువా నేను ఆయా దేశాల్లో ఉన్న వారిని ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదిస్తారని నిశ్చితమైతే ప్రభు, నీ యొక్క రాకడ వరకు మేమందరము ప్రభువా ఈ రీతిగా కలిసి ప్రార్థించుకునే యోగ్యత, బాధ్యత మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో ఈ కొద్ది విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.